దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మంచి ఫలితాలు అనేవి ఎప్పుడు కూడా మనకి రావటానికి సిద్ధంగానే భగవంతుడు అట్టే పెట్టాడు. అందుకోవడానికి తగ్గట్టుగా మనం ఉండాలి. దానికి కావలసినటువంటి సాధనా విధానాన్ని అతను చెప్పాడు. దాన్ని అవలంబించడానికి మనం సిద్ధంగా ఉండాలి. సాధన చేయాలి. ఫలితాన్ని కోరి సాధన వద్దు. సాధన మంచిది కనుక చేయాలి. ఫలితం దానంతటా అది వస్తుంది. ఇది మనకి గోదాదేవి నిరూపించింది. గోదాదేవి ధనుర్మాసము అనే ఒక ఉత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరించింది. పెద్దలు చెప్పారు ఇది చేయతగినది అని. గోదాదేవి ఆ వ్రతాన్ని చేసింది. భగవంతుణ్ణి కోరింది, వ్రతాన్ని ఆచరించింది. భగవంతుడి దగ్గరికి తను వెళ్ళలే. భగవంతుడే తనని కోరి వచ్చాడు, తనని పొందాడు. మనం ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో ధనుర్మాస వ్రతం చేస్తుంటాం. ఆ ధనుర్మాస వ్రతంలో గోదాదేవి యొక్క కథలని మనం చెప్పుకుంటాం. కలియుగ ఆరంభపు శతాబ్దిలో ఉన్న ఒక చిన్ని పిల్ల, ఓ 8 సంవత్సరాల బాలిక గోదాదేవి. ఆవిడ చేసినటువంటి ఉత్తమ వ్రతం, ఆ గోదాదేవికి ఉండేటటువంటి శ్రద్ధ చేత భగవంతుడు ఆనందించి తన దగ్గరికి ఆయనే కోరి వచ్చేటట్టు చేసింది. గోదాదేవి ఎక్కడికి లేనే లేదు ఆవిడ. ఇది మనకందరికీ ఒక ఆదర్శం. అంటే ఉత్తమ ఫలితాలని కోరుకుని మనం ఎటు పోనక్కర్లేదు, కానీ వాటికి కావాల్సిన సాధనని మనం సవ్యంగా చేయగలిగితే చాలును. అట్లాంటి ఒక ఉత్తమ ఫలితం ఆత్మసాక్షాత్కారం అందాం. నేనంటే ఏమిటో తెలుసుకోగలగడం, నా గురించినటువంటి ఒక అవగాహన స్పష్టంగా నాకు కలగడం ఆత్మసాక్షాత్కారం అని అంటాం. ఎవరు దానికి తగినటువంటి సాధనని అవలంబిస్తారో తప్పకుండా వారికి అది లభించి తీరుతుందయా అని దానికి ఒక సాధనా క్రమాన్ని, సింపుల్గా చేయదగినటువంటి సాధనా క్రమాన్ని శ్రీకృష్ణ భగవానుడు 5వ అధ్యాయం 27, 28 శ్లోకాల్లో వివరిస్తాడు.
27వ శ్లోకంలో స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఇది ఒక పద్ధతి, ఇది ఒక సాధన. ఇది బయటి సాధన. ఇది ఇక లోపల సాధన 28వ శ్లోకంలో చెప్పాడు. యతేంద్రియమనోబుద్ధి ముని మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధ యస్సదా ముక్త ఏవ సహ. ఇందులో మనకి ఒక భరోసా ఇస్తున్నాడు ఆయన, డిక్లరేషన్ ఇస్తున్నాడు ఆయన. ఎవడైతే ఇలా చేస్తాడో వాడు సదా ముక్త ఏవ సహ, వాడు విడిపడ్డవాడే అనుకో, వాడు ముక్తుడయ్యాడే అనుకో. చూడండి, ముక్తి అవ్వడానికి యోగ్యుడు అయ్యాడు అనుకోండి, ముక్తి అయినట్టే. వాడు ఫలానా ఇన్స్టిట్యూట్లో చేరితే పాస్ అయినట్టే. వాడు పాస్ అయిపోయాడు అనుకోండి ఇంకా అంటారు. పాస్ అయిపోయాడు అనుకోండి అంటే అర్థం ఏంటి? దానికి తగినటువంటి యోగ్యతని వాడు చక్కగా సంపాదించాడు అని కదండి అర్థం. భగవంతుడు మనకి అట్లాంటి ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. యహ సదా ముక్త ఏవ సహా, వాడు ముక్తుడైనట్లే. ముక్తుడంటే సాధారణంగా మన ఉద్దేశం ముక్తుడంటే చనిపోయినవాడు. ముక్త విడుదల పొందినవాడు అని అర్థం. విడుదల పొందినవాడు అనగానే దేని నుంచి అనేది తెలియాలి కదా. దేని నుంచి విడుదల పొందినవాడు? ఇప్పుడు మనకు ఉండేటటువంటిది బంధం ఏది అంటే బయటికి కనిపించేది ఒకటి, లోపల దానికి మూల కారణం ఒకటి. బయటికి కనిపించేది అహంకారం, మూల కారణం కర్మ. ఏమన్నా అహంకారం కనిపిస్తుందా అంటే కనిపించకేమి. ఏమిటి అహంకారం అంటే అహం కాని దానిని అహము అనుకొనుట. ఇది మన అందరికీ ఉందండి. మనకు కనిపించేది శరీరం. ఎవరయ్యా నువ్వు? నేనండి. చూపించేది దేన్ని? శరీరాన్ని మనం చూపిస్తాం. కానీ శరీరమా నేనంటే? శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి పోతాడు. ఒక టైం వచ్చిన తర్వాత ఆ శరీరం అక్కడే పడి ఉంటుంది. పాపం విడిపోయాడండి. ఇందక్కడి దాకా బాగానే ఉన్నాడు, పోయాడండి. ఏడు ప్రారంభిస్తాడు. అరే ఎవడరా పోయింది? నువ్వు అది చూసే కదరా వాడన్నావు. శరీరాన్ని చూసి మనం వాడు అని అనుకున్నాము, కానీ అది పోయిన తర్వాత కానీ తెలియదు. పోయిన తర్వాత తెలిసి లాభం లేదు. ఉన్నప్పుడు తెలియని కదా, పోయిన తర్వాత తెలిసిన లాభం లేదు. అంటే రెండు రకాలుగాను అది మనకి వ్యర్థమే అవుతుంది. ఇలా మనని తయారు చేసేది మనలో ఉండేటటువంటి భావము. దాని పేరే అహంకారము. అహం కాని దానిని అహమని అనిపించుట. నేను కాని శరీరాన్ని నేను అనేటట్లు చేసేటటువంటిది, దానికోసం ప్రవర్తింపచేసేది. మనం ఎప్పుడైతే ఇది నేను అని అనుకున్నామో నా సుఖం. ఇప్పుడు నా సుఖం అంటే ఆత్మసుఖం కాదు. నేను యాక్చువల్లీ ఆత్మ. శరీరం నాది. ఇప్పుడు ఇక్కడికి తాత్కాలికంగా వచ్చింది, కానీ నేను దీనికంటే వేరుగా లోపల ఉన్నా. కానీ అది మనకి అనిపించటం లేదు కదా. ఎందుకంటే ప్రస్తుతం మనం దీంతో ముడిపెట్టుకుని ఉన్నాం కనుక ఇదే నేను అని అంటున్నాము. ఇప్పుడు దీని సుఖం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. తిండి దీనికే, వాసన దీనికే, రుచి దీనికే, స్పర్శ దీనికే, అన్నీ దీనికే కావాలి. అన్నీ దీనికే చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కొత్త కారు కొనుక్కుని ఆఫీస్కి వెడదామని, అది వాడితే ఎక్కడ పాడైపోతుందో అని దాన్ని జాగ్రత్తగా పెట్టి దాన్ని తుడిచి దానికి అన్ని సౌకర్యాలు చేసి శుభ్రంగా నడిచిపోతున్నట్టుగా మనం కూడా ఈ శరీరాన్ని చూసుకుని దీన్ని ఎట్లా జాగ్రత్త పెట్టుకోవాలి, దీన్ని ఎట్లా పోషించుకోవాలి, దీనికి డిస్టర్బ్ కాకుండా ఉండేట్టుగా మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం తప్ప దీన్ని లోపలుండే
మనని పొందడానికి సాధనంగా వాడాలి అనే విషయం మనం మర్చిపోయాం. కారు వాడుకోవడానికైనా, కారు తుడిచి నీట్గా పెట్టుకోవడానికైనా. కానీ కారు వాడితే టైర్లు ఎరిగిపోతాయి, ఆయిల్ అయిపోతుంది, లోపలంతా డిస్టర్బ్ అయిపోతుంది. కనుక మనం దీన్ని వాడకూడదని పెట్టుకుంటున్నాం, విచ్ ఈజ్ రాంగ్, రైట్? సో మనం శరీరంతో ముడిపడి ఉన్నాం. ఇది బయటి దృష్టి. మనకి అహంకారం చేత మనం ఇక్కడ కట్టుబడి ఉన్నాము. ఇది ఒకటి. ఇక రెండవది, లోపల మన మనస్సు రకరకాలైన వాటికి అది మనని బలి పశువుల్ని కింద చేస్తోంది. దానికంటూ కొంత సైన్యం ఉంది లోపల. ఆ సైన్యానికి పేరు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ దానికి ఉండేటటువంటి సైనికులు. వీటితో అది బ్రహ్మాండంగా లోపల రాజ్యం చేస్తోంది. ఆ సైన్యాన్ని వాడుకోవడానికి దానికి కొంత సిస్టమ్ ఏర్పాటు చేసుకుంది. ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ ప్రాణాధీనాలే బతుకుతున్నాయి. మనం ఆ లోపల ఉన్నాం. మనని లోపల బంధించి పెట్టింది మనస్ అనేటటువంటిది. మనకి విడుదల కావాల్సింది ఆ బంధం నుంచి విడుదల కావాలి. కానీ మనస్సే మనకి మొట్టమొదటి ఫస్ట్ బంధించి పెట్టింది. ఆ మనస్సు వీటి నుంచి మన విడుదలకై బయటికి రావడానికి సహకరించాలి. మనకి ముక్తి అంటాం. ఇందులోంచి మనం బయటపడితే, ఈ అహంకారంలోంచి మనం బయటపడితే చుట్టూ ఉండేవన్నీ దాని తర్వాత దానికి ఉపకరణాలు. అంటే ఈ లోపల ఉండేటటువంటి వాటిని అనుభవించడానికి పనికొచ్చే సాధనాలే తప్ప ఇవి నిజానికి ఇవి మనకేం అందకాలు కావు. మనం ఈ ప్రపంచంలోంచి ఎక్కడికో పోవాలి. చాలామంది అనుకుంటాం కదా, ముక్తిలో పరంపదం వెళ్ళిపోవాలి, వైకుంఠానికి వెళ్ళిపోవాలి, మరో చోటుకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోనవసరం లేదు. నిన్ను బంధించి పెట్టింది ఏదో ఇక్కడే ఉంది. ఇందులోంచి నువ్వు బయటికి రాగలిగితే చాలును. అలా వచ్చేటటువంటి వాడిని ముక్తుడు అని అంటాం. అలా రావాలనుకున్న వాడిని ముక్తుడు అంటాం. ముక్తి మనకు కర్మబంధం నుంచి ముక్తి. లోపల వీటికి మూల కారణంగా కర్మ ఉంది. దాని నుంచి విడుదల కావాలి. మన కర్మబంధము అని అంటాం. ఈ కర్మబంధం నుంచి విడుదల కావాలి. అది ఏర్పడితే బయట ఉండేటటువంటి దేహపు విముక్తి మనకి క్రమంగా ఏర్పడుతుంది. దేహంలోంచి పోవడమే ముక్తి కాదు. దేహంలోంచి మనం బయటికి పోతే ఒక దేహంలోంచి పోతే ఇంకొక దేహంలోకి అది మళ్ళీ తీసుకెడుతుంది. అందులోంచి మరొక దేహంలోకి తీసుకుపెడుతుంది. అందులోంచి మరొక దేహం. ఇప్పటికి ఎన్ని దేహాలు మనం మారేమో తెలియదు మనకి. ఇది ఎన్ని కోట్లవ దేహమో మనకి తెలియదు. ఇది వి గాన్ త్రూ ఆల్ దీస్ బాడీస్ సిన్స్ ఏజెస్. ఎన్ని యుగాలుగా ఇది సాగుతుందో మనకి తెలియదు. ఎన్ని బ్రహ్మ కల్పాలుగా సాగుతుందో మనకి తెలియదు. అప్పటి నుంచే మనం వస్తున్నాం, మారుతూ వస్తున్నాం, దేహాన్ని మార్చుకుంటూ వస్తున్నాం. దేహాల్ని మార్చుకుంటూ వస్తున్నాం. కారణం ఏమిటి? లోపల కర్మ అనేటటువంటి ముడిసరుకు ఉంది కనుక. ఈ ముడిసరుకు ఉన్నంత వరకు మనకి దేహాలు వస్తూనే ఉంటాయి. ఇందులోంచి మనం బయటపడ్డామా, దేహాలు వచ్చే అవసరమే లేదు. కర్మబంధం నుంచి విడుదల కావాలి. మనం కోరే మోక్షం అనేది అది. ఊరికి వెళ్ళడం మోక్షం కాదు. ఇక్కడ ఉండే బంధం నుంచి బయటికి రాగలగడం మోక్షం. ముక్తుడంటే శరీరం వదిలిపెట్టిపోయినవాడు కాదు. ఈ బంధం నుంచి, ఈ అహంకారపు గ్రంథి, హృదయ గ్రంథి అని అంటామే, ఈ గ్రంథి నుంచి బయటపడడం అనేటటువంటిది మనకు కావాలి. అయితే దానికి ఏం చేయాలి? దానికి సాధన చెప్తున్నాడు స్వామి. ఇది నీకు తప్పకుండా లభిస్తుందయ్యా అని మొట్టమొదటి గ్యారంటీ ఇస్తున్నాడు. మనకు అది కావాలి కదా. నేను ఈ పని చేస్తే నాకు అది వచ్చి తీరును. చచ్చేట్టు పని చేసి చివరికి ఫలితం రాకపోతే ఏముంటుంది? బాధ కదా. అంచేత ప్రయత్నం కూడా మానేస్తాం అప్పుడు రాదనుకుంటే. లేదు సంశయం ఉంటే, వస్తుందో రాదో అని అనిపించినా దానివైపు మన ప్రవృత్తి సాగనివ్వదు. ఇది మనకు వచ్చి తీరుతుంది అనే ఒక గ్యారంటీ మనకు కావాలి. దట్స్ వాట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ హియర్ బై లార్డ్ కృష్ణ.
సదా ముక్త ఏవ సహ, తప్పకుండా వాడు విడుదల పొందే తీరుతాడు సుమా. ఎలా? ఎవడు? ఏం చేయాలి? కిందటి శ్లోకంలో చెప్పాడు, 26వ శ్లోకంలో, విజితాత్మ కావాలి వాడు. అంటే మనస్సుని జాగ్రత్తగా మచ్చిక చేసుకున్నవాడు కావాలి. ఇందాక మనం అనుకున్నాం చూడండి, కొంతమంది సైన్యం ఉన్నారని. మనస్సు గారికి మనస్సు మనకి is really a good friend and good enemy also, very powerful enemy also. భయంకరమైనటువంటి శత్రువు ఎదురు తిరిగితే, అనుకూలిస్తే అంతకంటే మించిన మిత్రుడు లేడు మనకి. ఈ లోపల ఉండేటటువంటి మనస్సుని కూడా నువ్వు పక్కన పెట్టి, కొంతమంది మనస్సును అసలు ఒప్పుకోరండి, మనస్సు ఉనికిని ఒప్పుకోరు. ఆత్మే మనస్సు అంటారు, ఇది నశించాలంటారు. ఎంత ప్రమాదం చూడండి. నీకు తోడుపడాల్సినటువంటి మనస్సుని దాని పేరు మార్చి దానికి ఆత్మని పేరు పెట్టి, ఆత్మధ్వంసే మనకి లక్ష్యము, బ్రహ్మైక్యము, అయితే బ్రహ్మప్రాప్తి మనకి లభించాలి అని అంటే నీకు ఎప్పుడైనా మనస్సు సహకరిస్తుందా? నువ్వు నశించాలి కనుక నాకు సహాయం చేయి అంటే ఎవడైనా చేస్తాటండి? మనస్సుని కాదనుకుంటూ ఎవడైతే నేరుగా ఆత్మప్రాప్తికి ప్రయత్నం చేస్తాడో, మనోనాశము అని కోరి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో, వాడికి ఎన్ని చూపించాలో అన్నీ చూపిస్తుంది ఆ మనస్సు. ఎందుకని? మనస్సుకున్నాయి రకరకాల సైన్యం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని చెప్పాం కదా. వీటన్నిటిని కూడా అది జాగ్రత్తగా వాడుకుంటుంది. నువ్వు దాన్ని ఎప్పుడైతే బైపాస్ చేసి నువ్వు పైనుండేటటువంటి ఆత్మ దగ్గరకో పరమాత్మ దగ్గరకో నేరుగా వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటానంటావు అనుకో, పూజారిని కాదని మన గుళ్ళకి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకోగలమండి? వి జస్ట్ కాంట్ డూ ఇట్, రైట్? సో ఆ మనస్సుని కాదని మనం ఆత్మనో పరమాత్మనో పొందాలని అనుకుంటే, నీకు అవి అనుకూలంగా ఉన్నట్టు అనిపించిన ఈ మనస్సు గారు మంచి ప్లాన్స్ ఏవో తయారు చేసి వీటిని ఎటో ఒక పక్క నుంచి వచ్చి నేను జాగ్రత్తగా తన యొక్క పంజాలో పెట్టుకునేటట్టుగా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదుల్ని ప్రేరేపిస్తుంది. వాటి ద్వారా నిన్ను అణిచి పారవేసి మళ్ళీ తలెత్తడానికి అవకాశం లేకుండా ఉండేటట్లు చేస్తుంది సుమా. ఎన్ని రకాల వ్యూహాలు చేస్తుందో మనకి తెలియదు. చూడండి, కొన్ని జంతువులు పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఆ జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు చూసారా. కొన్ని రోగాలను తొలగించాలనుకున్నటువంటి డాక్టర్స్ ఆ రోగానికే బలైపోయి ప్రాణాలు కోల్పోతుంటారు చూసారా. అట్లాగా మన మనస్సుని కనుక పక్కన పెట్టి నేరుగా ఏదైనా సాధిద్దాం, కామక్రోధాలని జయిద్దామనో భగవత్ ప్రాప్తిని పొందుదామనో అని అనుకుంటే, ఈ మనస్సు వేసేటటువంటి రకరకాల ప్లాన్స్కి మనం బలి అయ్యి మన స్వరూపాన్ని కాస్త కోల్పోయే ప్రమాదం ఉంది సుమా. అందుకోసం అట్లాంటి పని చేయకయా. ఏం చేయాలి? చక్కగా మనస్సును ముందర మచ్చిక చేసుకో. మనస్సు ద్వారా ఇంద్రియాలను మచ్చిక చేసుకో. ఎందుకంటే మనస్సు ఆధీనంలో ప్రాణవృత్తులు, ఇంద్రియ వృత్తులు ఉంటాయి. అందుకోసం ప్రాణ వృత్తులు నీకు అనుకూలం కావాలన్నా, ఇంద్రియ ప్రవృత్తులు నీకు అనుకూలం కావాలన్నా మనస్సు ముందర నీకు అనుకూలం కావాలి. మనస్సు వాటిని ఒప్పుకోవాలి. ఇప్పుడు చేదుగా ఉండేటటువంటి ఏదో ఒక వేప పుల్లని నవలాలి, వేపకాయని తినాలి, లేదో కాకరకాయని తినాలి అని అంటే ముందర మనస్సుకి నీకు ఆ నిశ్చయం ఏర్పడాలి. అప్పుడు నాలుక దాన్ని అంగీకరిస్తుంది. మనస్సు నీకు అంగీకరించకపోతే నాలుక కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. మనస్సు అంగీకరిస్తే నాలుక రుచి చేదుగా ఉన్నా నో తిని తీరాలంటే ఇంక ఏమైనా సరే తినేస్తానంటుంది, అయితే తినేస్తుంది. మనస్సు అనుకూలమైతే నీకు అది లాభం.
మనసు ప్రతికూలమైతే నువ్వు ఏమీ సాధించలేవు. బయట ఇంద్రియ ప్రవృత్తిని సాధించలేవు, లోపల ఉండేటటువంటి ప్రాణ సంచరణని నువ్వు కంట్రోల్ చేయడం అనేటువంటిది సాధ్యం కానే కాదు. చేత వాటిని మనసుని వదిలి కదలకయా. ఎందుకంటే ప్రాణం ప్రవృత్తుల మన స్వాధీనం కనుక నువ్వు కామక్రోధాదుల్ని కనుక వాటిని అది కదిపితే ఒకసారి అది ప్రాణవృత్తుల్ని కదుపుతుంది. దాంతో నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా సమతౌల్యాన్ని దెబ్బతినడం చేత వాటికి బలిపశువు కాక మానడు మనిషి. ఏం చేయమంటావైతే దానికి సాధన చెప్తున్నాడు స్వామి. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్, బాహ్యాన్ స్పర్శాన్ బహిః కృత్వా. బాహ్య స్పర్శములు అంటే ఇంద్రియములు అనుభవించేటటువంటివి, శబ్ద స్పర్శ రూపరస గంధాదులు కలిగిన వస్తు అనుభవము. ఈ వస్తు అనుభవాన్ని ఏం చేయాలి? మొట్టమొదటి కాస్త దూరంగా పెట్టు. ముందర బాహ్యమైనటువంటి అనుభవాల్ని కాస్త దూరంగా పెట్టు. దాని తర్వాత లోపల ఉండేటటువంటి వాయు సంచరణని కూడా నువ్వు కంట్రోల్ చేయాలి. చక్షుశ్చైవ అంతరే భ్రువోహో, నీ నేత్రములను కూడా కాస్త ఏకాగ్రపరిచి నాసికాగ్రం మీద దృష్టిని పెట్టు. దీన్ని మళ్ళీ 6వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా వివరిస్తాడు. అది ఎలా మనం జాగ్రత్తగా అభ్యాసం చేయవచ్చు అనేది దానికి ఒక సూచన చేస్తున్నాడు. ఇక్కడ మనాక్ అంటారు దాన్ని. ఇక్కడ మనకు ఒక దింగ్మాత్రం ఒక ప్రదర్శన చేస్తున్నాడు స్వామి. కనుబొమ్మల మధ్యలో దృష్టిని తీసుకొచ్చి ఏకాగ్రపరిచి నాసాభ్యంతరచారిడవు, అవి మన ముక్కు చివర ఉండేటటువంటి చోట మన దృష్టిని పెట్టి ప్రాణ అపానో సమౌ కృత్వా. దీన్ని గతంలో మనకి 4వ అధ్యాయంలో చెప్పాడు. కొంతమంది గాలిని తీసుకోవడంలో నిష్ఠ, కొంతమంది గాలిని వదలడంలో నిష్ఠ, కొంతమంది గాలిని లోపల నిలపడంలో నిష్ఠ అని. దాన్ని సమము చేసి అంటే శ్వాసోచ్ఛ్వాసముల యొక్క సమతని నువ్వు మొట్టమొదట తీసుకుని ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అలా చేస్తూ యతేంద్రియ మనో బుద్ధి. అప్పుడు నీ ప్రాణ సంచరణ క్రమమైంది, ఇంద్రియములు క్రమమవుతాయి, దానివల్ల బుద్ధి మంచి ఆలోచన చేసేదవుతుంది, విపరీతమైనటువంటి నిర్ణయాలు చేయదు, ఇతరమైనటువంటి నిర్ణయాల్లోంచి బుద్ధి మెల్లిగా వెనక్కి వస్తుంది. అప్పుడు నువ్వు నీకు కావలసిన దాన్ని ఆ మనస్సులో నింపుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే విగత ఇచ్ఛా భయక్రోధ, భయము క్రోధము ఇచ్ఛ 3. మొదట కోరిక కలిగింది, ఆ కలిగిన కోరికకి ఆధారమైన వస్తువు దూరం అవుతుందేమో భయం ఏర్పడింది. ఎవడై వల్లనైనా ఈ దూరం అవుతుందేమో వాడిని దూరం చేయాలి, క్రోధం ఏర్పడింది. దాని తర్వాత రకరకాల పనులు దాన్ని బట్టి ఏర్పడతాయి. మొదట కారణం ఇచ్ఛ. ఈ ఇచ్ఛ నువ్వు వదిలితే పోయేది కాదు. నువ్వు ఎప్పుడైతే ఈ లోపల బయట ఉండేటటువంటి ప్రవృత్తులని, ఇంద్రియ ప్రవృత్తులని, ప్రాణ ప్రవృత్తులని సమతౌల్యానికి తీసుకొస్తావో అప్పుడు అది విగత. నువ్వు పోగొట్టక్కర్లేదు, క్రమంగా వాటి యందు ఉండేటటువంటి మానసిక ప్రవృత్తి దూరం అవుతుంది. నువ్వు బయట వాటిని పెట్టినప్పుడు మొదట కొంచెం ఇంద్రియాలు ఏడుస్తాయి, కానీ దాన్ని నువ్వు సహించాలి. అప్పుడు నీ మనసు క్రమంగా ఈ ఇచ్ఛ భయ క్రోధాల నుంచి విగత దూరం అవుతుంది. అప్పుడు ముని మోక్షపరాయణ, నువ్వు తలవలసిన దాన్ని తలవగలుగుతావు, ఆత్మని స్మరించగలుగుతావు. మోక్షపరాయణ, దీంట్లోంచి నువ్వు విడుదల కూడా పొందడానికి తగినటువంటి యోగ్యతని నీలో సంపాదించగలుగుతావు. అప్పుడు సదా ముక్త ఏవ సహ,
ఈ మాత్రం నువ్వు చేయగలిగితే ముక్త ఏవ, నువ్వు హాయిగా ఈ బంధం నుంచి బయటపడ్డవాడివే సుమా. దీన్ని గతంలో అధ్యాయం అంతా వివరించాడు. కానీ దాన్ని ఒకసారి జస్ట్ ఎబ్రిడ్జ్డ్ ఎడిషన్ లాగా దాన్ని ఒకసారి సంక్షిప్తం చేసి, చక్కగా నాయనా విషయాల్ని దూరంగా పెట్టు, ప్రాణాయామం చక్కగా చేయి, మననం సుఖంగా చేయి, దాని ఎందే దృష్టి పెట్టు, సుఖంగా నీకు మనస్సు స్వాధీనం అవుతుంది, మనస్సులో ఆత్మ నింపుకుంటుంది, నువ్వు ముక్తి పొందినట్లే అని దీన్ని ఒకసారి సింహావలోకనం చేస్తున్నట్టుగా మొత్తం విషయాన్నంతటినీ కూడా రీక్యాప్ చేసి పెట్టాడు ఈ 27, 28 శ్లోకాల్లో. ఇలా ఈ మాత్రం చేయగలిగితే నేను నీకేం చేస్తా? నువ్వు నిజంగా మోక్షం పొందినవాడివే అనుకో, నీకు ముక్తి ఏర్పడ్డట్టే లెక్క. కానీ అలాంటప్పుడు నేను చేయవలసిన పని కూడా ఉంది. నువ్వు చేసే దానివల్ల నీకు ఎప్పుడు లభించదు. మోక్షం అనేటటువంటిది మన చేతుల్లో పని కాదు. అది నువ్వు ఎన్ని చేసినా చివర తాళం ఆయన చేతుల్లో ఉంటుంది, పాస్వర్డ్ ఆయన చేతుల్లో ఉంటుంది. చేత దీన్ని లోపల సబ్మిట్ అనాల్సిన వాడు ఆయన. అది నేను ఎలా అంటా, ఎందుకంట అనేదాన్ని ఈ అధ్యాయపు చివరి శ్లోకంలో చెప్తాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.